రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఫిబ్రవరి 13వ తారీఖున రెండు ప్రధానమైనటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఒకటి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు. 2569 వార్డులు, 116 మున్సిపల్ కౌన్సిల్స్, వీటికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. అదే సమయంలో 7 కార్పొరేషన్లో ఉన్నటువంటి 412 స్థానాలు, డివిజన్ కార్పొరేటర్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రాథమికంగా వస్తున్నటువంటి ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ తన యొక్క విజయ యాత్రను కొనసాగిస్తోంది. 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది, 3వ స్థానంలో బీజేపీ ఉంది. ఇంత మటుకు మౌలికంగా అయితే అన్ని ఫలితాలు వచ్చేటప్పటికి సాయంత్రం అవుతుంది. సాయంత్రానికి పిక్చర్ క్లియర్ అవుతుంది. కాబట్టి మన తదుపరి వీడియోలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల గురించి చర్చిద్దాం. అయితే ఇప్పుడు మాత్రం మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో జరిగినటువంటి లోకసభ వాళ్ళ చట్టసభల ఎన్నికలు, వాళ్ళ సంసద్ అంటారు వాళ్ళు దాన్ని. ఆ సంసద్కి సంబంధించి జాతీయ సంసద్ అన్నటువంటి పేరు ఉంటుంది. జాతీయ సంసద్ ఎన్నికలు ఏవైతే జరిగినాయో ఆ ఫలితాలను మనం విశ్లేషించుకుందాం. ఈ ఫలితాల్లో ముఖ్యమైన వార్తలు 3 ఉన్నాయి. మొట్టమొదటిది, ఎవరైతే తమ చదువుల్ని మానుకుని చొక్కాలు చింపుకుని జెన్జీ పేరిట రోడ్లెక్కి ఉద్యమాలు చేసి ఏం విజయం సాధించామో తెలియక అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా వాజేద్ ఇల్లు వదిలి భారతదేశానికి పారిపోయిన తర్వాత ఆమె లోదుస్తుల్ని జెండాలుగా ఎగరేస్తూ తిరుగుతూ రోడ్ల మీదకి వచ్చి బంగ్లాదేశ్ భాగ్య విధాతలము మేమే అని చెప్పినటువంటి జెన్జీ విద్యార్థులు 300 సీట్లున్నటువంటి జాతీయ సంసద్లో 2 సీట్లలో గెలిచారు. ప్రజలు వాళ్లను అల్లరి చిల్లరుగాలుగా చూశారు, తప్పితే పరిపాలనకు సరిపోయే వ్యక్తులుగా భావించలేదు, వాళ్ళని తిరస్కరించారు. కాబట్టి జెన్జీ ఉద్యమాన్ని చేసినటువంటి వాళ్ళు పాలకులు కాలేరు అని బంగ్లాదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళని రిజెక్ట్ చేశారు. వాళ్ళని మొత్తం మీద 2 ఏళ్లుగా ఆటలో అరటిపళ్ళుగా చేసేశారు. రెండవ ముఖ్యమైన వార్త ఏంటంటే, ఈసారి ఎన్నికల్లో బంగ్లాదేశ్లో ఇస్లామిక్ పాలనని ఇస్తాము, మాకు ఓటు వేస్తే ఓటుకి 15,000 టకాలు, టకా అంటే నోట్ కరెన్సీ, వాళ్ళ రూపాయితో సమానం, అది 15,000 టకాలు డబ్బులు ఇస్తాం. అంతేకాకుండా అల్లాకి చెప్పి మేము జన్నతు లోపల ఆలా ముఖాం మీకోసం ఫర్మాయిస్తాం, మీకోసం ఉండేలాగా చూస్తామని చెప్పి వాగ్దానం చేసి, లిఖితపూర్వక వాగ్దానం చేసినటువంటి జమాతే ఇస్లామీని బంగ్లాదేశ్ ప్రజలు తిరస్కరించారు. బంగ్లాదేశ్ని మళ్ళీ మరో పాకిస్తాన్ చేసి భారత్ పక్కన తూర్పు వైపున ఇంకో పాకిస్తాన్ని సృష్టించేందుకు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ భారత వ్యతిరేక హింసకి ఆజ్యం పోసినటువంటి జమాతే ఇస్లామీని బంగ్లాదేశీ ప్రజలు తిరస్కరించారు. దానికి మొత్తము 300 స్థానాలు వాళ్ళ జాతీయ సంసద్లో ఉన్నట్లయితే అందులో ఒక స్థానము షేర్పురా స్థానము వాయిదా పడటంతో 299 స్థానాలు ఉన్నాయి. 299 స్థానాల్లో 70 సీట్లు మాత్రమే ఇచ్చారు. 70 అంటే 70 సీట్లు. కాబట్టి షేక్ హసీనాని వెళ్ళగొట్టి ఉద్యమం చేసిన వాళ్ళకి 2 సీట్లు, మరో పాకిస్తాన్గా బంగ్లాదేశ్ని మార్చాలని ప్రయత్నించిన వాళ్ళకి కేవలము 70 సీట్లు ఇచ్చారు. ఈ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ అత్యంత ప్రమాదకరమైన పార్టీ. ఎందుకంటే 1971లో బంగ్లాదేశ్ ప్రజలు పాకిస్తాన్ నుంచి విముక్తి కోరి విముక్తి పోరాటం చేస్తున్న సమయంలో పాకిస్తాన్ సైన్యానికి వంతపాటగాళ్లుగా కొమ్ము కాసి బెంగాలీ వీరులు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళని ఏరి పారేసేందుకు ఆపరేషన్ సర్చ్ లైట్ని నిర్వహించినటువంటి వాళ్ళు ఈ జమాతే ఇస్లామీ వాళ్ళు. పాకిస్తాన్ సైన్యానికి ఎక్కడెక్కడ స్వాతంత్ర పోరాట వీరుడు దాక్కున్నాడో పట్టించినటువంటి మీర్ జాఫర్లు ఎవరన్నా ఉంటే ఈ జమాతే ఇస్లామీ వాళ్ళు. అలాంటి మీర్ జాఫర్లు
గత 2 ఏళ్లుగా అధికారం లేకుండానే అన్ని భోగాలను హోదాలను అనుభవించేశారు. బంగ్లాదేశ్ యొక్క పాలసీని ప్రభావితం చేశారు. ఐఎస్ఐ అధికారులు, లష్కర్ ఎ తోయబా నాయకులు బంగ్లాదేశ్లో యథేచ్ఛగా తిరిగి భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజ్షాహి, ఖుల్నా, మొహమ్మద్ సింగ్ ఇటువంటి జిల్లాల్లో, రాంగ్పూర్ ఇటువంటి జిల్లాల్లో భారత వ్యతిరేక విషవమనం చేశారు వాళ్ళు. దానికి ఈ జమాతే ఇస్లామీ పూర్తి స్థాయిలో సహకరించింది. బంగ్లాదేశీ హిందువులపైన దాడుల్లో కూడాను జమాతే ఇస్లామీది పైచేయి. ఏ మహిళ అయినా కూడాను బురఖా ధరించకుండా బజారుకు వస్తే ఆమెను నడి బజార్లో కొట్టి తాలిబానీ రాజ్యం తీసుకుని రావడానికి ప్రయత్నించినటువంటి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ప్రజలు తిరస్కరించారు. ఇది 2వ ముఖ్యమైన వార్త. 3వ ముఖ్యమైన వార్త ఏంటంటే జియావుర్ రహమాన్ ప్రారంభించి ఆ తర్వాత ఆయన చనిపోయిన తరువాత ఆయన భార్య ఖాలిదా జియా నాయకత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఈసారి ఘన విజయం సాధించింది. అంచనాల ప్రకారం దానికి 43 to 44% ఓట్లు పడ్డాయి. 299 స్థానాల్లో దాదాపు 212 చోట్ల అది గెలవడమో లేదా ఆధిక్యతతో ఉండడమో ఉంది. కాబట్టి 212 నుంచి 220 కావచ్చు లేదా 215 కావచ్చు. కానీ మొత్తం మీద అధికారం ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి మెజారిటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి వచ్చేసింది. 150 సీట్లు కావాలి. 150 సీట్లను వాళ్ళు ఎప్పుడో దాటిపోయారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇది ముఖ్యమైనటువంటి విషయం. దాని నాయకుడు ఖాలిదా జియా కుమారుడైనటువంటి తారిక్ రెహమాన్, అతను 2 చోట్ల నుంచి పోటీ చేశాడు. ఒకటి బోగ్రా 6, రెండవది ఢాకా 17. ఈ రెండిట్లలో కూడా ఆయన ఘన విజయం సాధించారు. అయితే ఇక్కడ ఎలాగ ఈ పార్టీ విజయం సాధించింది అని ఆలోచిస్తే, ఒకటి బంగ్లాదేశ్ ప్రజలు ఇస్లామిక్ ఫండమెంటలిజంని తిరస్కరించారు. ఇస్లామిక్ రాడికలిజంని, జహాదీ ఉన్మాదాన్ని బంగ్లాదేశ్ ప్రజలు తిరస్కరించారు. బిఎన్పి సొంత బలంతో పాటు అవామీ లీగ్కి చెందినటువంటి ఓటర్లలో సగం మంది కనీసము ఈసారి ప్రజాస్వామ్యము బ్రతికుండాలన్నట్లయితే బిఎన్పికి ఓటేద్దామని నిర్ణయించుకుని ఉంటారు. ఎందుకంటే షేక్ హసీనా వాజెద్ ఈ ఎన్నికల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఆ పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా మహమ్మద్ యూనుస్ నిషేధించాడు కూడా. కాబట్టి ఈ 2 జరిగినాయి. అయినప్పటికీ ఆమె అయితే నినాదం ఇచ్చింది, నో బోట్ నో ఓట్. ఆ పార్టీ గుర్తు బోట్, నో బోట్ నో ఓట్ అని చెప్పి ఆమె పిలిపించింది. కానీ ఆ పార్టీకి చెందినటువంటి సగం మంది ఓటర్లు బిఎన్పికి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఓటు వేశారు. ఒక సగం మంది ఓటు వేయకుండా ఉండిపోయారు. పర్యవసానంగా ఓటింగ్ శాతం తక్కువైంది. కాబట్టి షేక్ హసీనా వాజెద్, ఆమె అవామీ లీగ్ పార్టీ ఇప్పటికీ ఒక బలమైన వర్గమే. కానీ దానిలోని సగం మంది ఈసారి జమాతే ఇస్లామీని ఓడించడం కోసం తారిక్ రెహమాన్కి చెందినటువంటి బిఎన్పికి ఓటు వేశారు. ఇది చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్. రానున్న రోజుల్లో బిఎన్పి మళ్ళీ, అవామీ లీగ్ మళ్ళీ పుంజుకున్నట్టయితే బంగ్లాదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారతాయి. ప్రస్తుతానికి అవామీ లీగ్, ఛాత్ర పరిషత్ ఈ 2 కూడాను మట్టి కరిచాయి. ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము. శనివారం నాటికి తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయవచ్చును. 31 పాయింట్ల సంక్షేమ ఎజెండాని ముందుకు తీసుకొస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నలు 2 ఉన్నాయి. మొట్టమొదటిది, ఎన్నికల ఫలితాలు వెలువడి బిఎన్పి ముందంజలో ఉంది అని తెలిసినటువంటి మరుక్షణము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిఎన్పిని అభినందించారు. తారిక్ రెహమాన్కి అభినందన సందేశాన్ని పంపించారు. ఆసక్తికరంగా బిఎన్పి కూడా నరేంద్ర మోదీని ప్రత్యేకంగా మెన్షన్ చేసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మాకు అభినందనలు వస్తున్నాయి, ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారి యొక్క అభినందనలు మాకు అందాయి, ఆయనకి శుభాకాంక్షలు. అంటే బిఎన్పి రానున్న రోజుల్లో భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తే చాలా ఇబ్బందులు కలుగుతాయన్నటువంటి విషయాన్ని గుర్తించి ప్రభుత్వం నడపాలంటే, ఉపాధి అవకాశాలు కల్పించాలంటే, విద్యుత్ సరఫరా ఉండాలంటే, నీటి సరఫరా సజావుగా కొనసాగాలంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వంతో దోస్తీ ఉండాలి, భారత్తో దోస్తీ ఉండాలి అన్నటువంటి విషయాన్ని గుర్తించింది. చిట్ట చివరి పాయింట్, ఎన్నికలకి 2-3 రోజుల ముందు హడావుడిగా వివరాలు చెప్పకుండా, విశేషాలు వివరించకుండా
మహమ్మద్ యూనుస్ వెళ్తూ వెళ్తూ అధికారం లేకపోయినప్పటికీ అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం భవిష్యత్ ఏంటి? బిఎన్పి దాన్ని ఏ మేరకు పాటిస్తుంది, లేకపోతే ఏ తరహా స్పష్టీకరణలు అడుగుతుంది, లేదా బంగ్లాదేశ్ ప్రభుత్వము అమెరికాతోటి రీనెగోషియేట్ చేస్తుందా? మహమ్మద్ యూనుస్ శకం ముగిసిన తరువాత ఆయన హడావిడిగా వెళ్తూ చేసి వెళ్ళిపోయినటువంటి ఈ ఒప్పందం పరిస్థితి ఏమవుతుంది? ఎందుకంటే ఏదైనా వస్తువు కావాలన్నట్టయితే అమెరికా నుంచి రావడానికి వారం రోజులు పడుతుంది, పక్కనున్న భారత్ నుంచి రావడానికి కొద్ది గంటలు పడుతుంది. పర్యవసానంగా భారత్తో సన్నిహిత సంబంధాలు ఉండడమే బంగ్లాదేశ్కి మేలు. కాబట్టి బంగ్లాదేశ్ ఏం చేయబోతుంది? కొత్తగా వచ్చిన ప్రభుత్వం ముందు అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. అనేక ఛాలెంజెస్తో పాటు భారత్తో సత్సంబంధాలు కలిగి ఉండడం వాళ్ళకి చాలా ముఖ్యము. కాబట్టి మొత్తం మీద బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని నమ్మేటటువంటి ఒక పార్టీ విజయం సాధించడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామము. అదే సమయంలో అరాచకతను, మతోన్మాదాన్ని ప్రోత్సహించే రెండు పార్టీల్ని ప్రజలు తిరస్కరించటము చాలా శుభ సంకేతం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.